హలో ఫ్యామిలీ, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఫుల్ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అండ్ వెయిట్ చేశారు. సో చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండ్ సో సారీ అండి. బికాజ్ ఆఫ్ నెట్వర్క్ ఇష్యూ కొంచెం డిలే అయింది అండ్ లాంగ్ వీడియో పోస్ట్ చేయడం అవ్వలేదు. సో అందుకని చెప్పి ఇప్పుడు నేను మళ్ళీ వీడియో తీసి మళ్ళీ నేను ఇవన్నీ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నా. సో నిజంగా సో సారీ ఫర్ డిసప్పాయింటింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్టింగ్ గైస్. ఇలాగే ఇంకా ప్రతి ఒక్క వీడియో మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే, ఇప్పటి వరకు పెట్టిన షార్ట్స్లో అంత రీచ్ లేదు, ఉంది బట్ వ్యూస్ అన్నీ ఉన్నాయి. బట్ నిన్న ఒక్క షార్ట్ పెట్టాను, మినీ క్రేడల్ డెక్కర్ అని. ఆ క్రేడల్ డెక్కర్కి ఓన్లీ ఆ ఫంక్షన్ ఆ డెక్కర్కి సంబంధించిన ఆ వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయండి. 800 వ్యూస్ ఒక 20 మినిట్స్లో దాటిపోయాయి. సో అప్పటి వరకు ఇలా వెళ్తున్న గ్రాఫ్ ఇలా పెరిగింది అంటే ఎవరికైనా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో అలానే నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది గైస్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇంకా ఇలానే చాలా అంటే చాలా వీడియోస్ కూడా మేము ముందుకు తీసుకొస్తా అండ్ మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి. అండ్ ఫుల్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియోతో అండ్ చేద్దామని చెప్పి, బికాజ్ కొన్ని ఇష్యూస్ వల్ల ఎంత డీలే అయింది, కానీ మామూలుగా ఇంకా ప్రతిదీ ఇలా డీలే అవ్వదు గైస్. అండ్ ఇప్పుడు కమింగ్ టు మై సెల్ఫ్, నా పేరు శోభ అండి. అందరికీ నమస్కారం. అండ్ నేను MBA కంప్లీట్ చేశాను అండ్ ఐఎమ్ ఐటీ సాఫ్ట్వేర్ HR కింద వర్క్ చేసా 1 year. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నానండి. బికాజ్ ఆఫ్ నాకు శాలరీ ఇష్యూ, శాలరీ సరిగ్గా ఇవ్వట్లే. సో హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. సో అందుకని చెప్పి ప్రజెంట్ ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర మమ్మీతో కాస్త టైం స్పెండ్ చేద్దామని ఇంటి దగ్గరే ఉంటున్నా. బట్ కంపెనీస్ షిఫ్ట్ అవుదామని నేను ట్రై చేస్తున్నా, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నా అన్ని. సో ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుందాం, మీరు కూడా నా ఫ్యామిలీ. సో నేనేంటి, నా స్టోరీ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మీకు తెలియాలని చెప్పి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. కమింగ్ టు మై ప్రాపర్, నేను ఏలూరులోనే పుట్టానండి, వెస్ట్ గోదావరి. ఇప్పుడు ప్రజెంట్ ఏలూరు డిస్ట్రిక్ట్ అయింది. సో ఏలూరులోనే పుట్టాను. అండ్ ఆఫ్టర్ దట్ మా నాన్నమ్మ డాడీ వాళ్ళదేమో కరెక్ట్పూర్, వెస్ట్ బెంగాల్. సో అక్కడ ఒక 2nd క్లాస్ వరకు చదివాను నేను. నా చిన్నప్పుడు స్కూలింగ్ LKG, నర్సరీ, ఫస్ట్ స్టాండర్డ్ వరకు అక్కడ. ఆఫ్టర్ ఫస్ట్ స్టాండర్డ్ మేము వైజాగ్ అనేది షిఫ్ట్ అయ్యాం. బికాజ్ ఆఫ్ డాడీ బిజినెస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది, డాడీ ట్రావెలింగ్ అని చెప్పి. సో మేము అందరం షిఫ్ట్ అయిపోయాం. సో ఆఫ్టర్ 2nd క్లాస్ స్కూలింగ్ అంతా బాగానే ఉంది. మేము అప్పుడప్పుడే కొంచెం స్టెప్ బై స్టెప్ అలా ఇంక్రీజ్ అవుతున్నాం. అంతా బాగానే ఉంది. డాడీ బిజినెస్ కూడా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. అన్నసరికి నా 6th క్లాస్, నా బర్త్డే నెక్స్ట్ డే మా డాడీ ఎక్స్పైర్డ్. సో ఇలా ఉన్న వాళ్ళని ఒకేసారి ఇలా పడిపోయాం. బట్ నా డాడీ ముందు రోజే సిక్ అయ్యారు. కాకపోతే కొంచెం మామూలుగా సిక్ ఏమో అనుకున్నాం. బట్ ఆ నెక్స్ట్ డే midnight 1 o'clock మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు హార్ట్ స్ట్రోక్తో. సో ఆ విషయం మాకు తెలియగానే మేము అసలు మనుషులు కాలిపోయాం. బట్ ఏదైనా అలా ముందుకు వెళ్ళాలి కాబట్టి సో అలా ఇప్పటి వరకు మా మమ్మీ డ్యూయల్ రోల్ ప్లే చేసుకుంటూ మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. మా మమ్మీ కూడా డాడీ కింద కూడా డాడీ రోల్ కూడా మా మమ్మీ చేసి ఇక్కడ వరకు ఈ స్టేజ్లో నేను ఉన్నాను అంటే కారణం మా మమ్మీ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. నేను నీకు ఏం చెప్పలేను. సో ఈ వీడియో ద్వారా చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. సో అలా వచ్చాను కదా. స్కూలింగ్ కంప్లీట్ అయింది. 6th క్లాస్లో డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. సో ఆ తర్వాత 7th and 8th మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే మేము ఉండి ఆ 2 years కూడా మేము అక్కడే నా స్కూలింగ్ 8th క్లాస్ వరకు కంప్లీట్ చేసుకున్నా. నా 7th క్లాస్ మా నాన్నమ్మ వెస్ట్ బెంగాల్ కరెక్ట్పూర్లో రిటైర్మెంట్ అయిపోతున్నారు. సో రిటైర్మెంట్ అయిపోయాక మరి ఆవిడ కూడా మేము చూసుకోవాలి. సో ఏలూరు అయితే వచ్చేస్తామన్నారు. అలా ఏం జరిగిందంటే మేము ఇంకా వైజాగ్ టు ఏలూరు అనేది షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఆ షిఫ్టింగ్ ప్రాసెస్లో 8th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మేము 9thకి వచ్చాను. నేను 9th క్లాస్కి వచ్చాను. సో 9th నుంచి ఇక్కడ కంటిన్యూ చేసాము, అంతా అయిపోయింది. ఇంటర్ 2nd yearలో ఖచ్చితంగా మా నాన్న ఎక్స్పైర్ అయిపోయారు. సో చూడాలి గైస్, అసలు చెప్పడానికి కూడా మాటలు లేవు ఆ టైంలో. బికాజ్ నా ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు ఆ సిచ్యుయేషన్ అనేది జరిగింది. అండ్ మా తమ్ముడికి 10th.
సో అప్పుడు ఆలోచించండి, జస్ట్ వారంలో పబ్లిక్ ఎగ్జామ్ ఉందనగా మాకు ఎక్కువ డాడీ తర్వాత డాడీ లేరు, సో నాన్నమ్మ మేము బాగా దగ్గర తీసుకున్నాం, బాగా క్లోజ్ అయిపోయి అన్నీ చేసి మమ్మీ వర్క్ వెళ్తున్నప్పుడు ఇదంతా చేసి మా నాన్నమ్మ మాతో ఉండి సడన్గా ఇప్పుడు లేరు అని తెలిసేసరికి ఆ న్యూస్ నిజంగా అసలు ఆ సిచ్యువేషన్ కూడా ఎవరికి రాకూడదు. సో అలా అయితే అలా కొంచెం కంప్లీట్ చేసాం. నేను డల్ అయిపోయాను, బట్ మా తమ్ముడు కూడా బాగా డల్ అయిపోయాడు. సో అలా జరిగింది. బట్ ఏదైనా సరే ఇలా పడినప్పుడు మెల్లిమెల్లిగా లెగాలి, లెగిసి మనం చూడాలి. ఖచ్చితంగా అయిపోయిన దాని గురించి ఎలాగ ఏం చేయలేం. సో అవ్వాల్సిన దాని గురించి ఆలోచించాలి అనేది ఒకటి మైండ్లో పెట్టుకొని ఇప్పటి వరకు ఇలా అయితే రావడం జరిగింది గైస్. అండ్ మా మమ్మీ గురించి, మా డాడీ చనిపోయాక ముందు వరకు మా మమ్మీ హౌస్ వైఫ్ ఏమీ లేదు. సడన్గా మా డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత వైజాగ్లోనే కోర్స్ నేర్చుకుంది, కంప్యూటర్ కోర్స్. ఆ కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడం, ఆ 2 years అలా నేర్చుకోవడం అయిపోయింది. సో అది ఒకటే కాదు, ఇంకా చాలా నేర్చుకుంది, మిషన్ అనేది చాలా నేర్చుకుంది. అండ్ ఆ తర్వాత ఆఫ్టర్ దట్ ఏలూరు వచ్చేసిన తర్వాత మా మమ్మీకి ఒక చిన్నగా జాబ్ వచ్చింది, ఏదో చేసుకుంటున్నారు ప్రైవేట్గా వచ్చేది. షీఈస్ వర్కింగ్ రైట్ నౌ. దానివల్లే మాకు స్టడీస్ కంప్లీట్ అయ్యాయి, అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఏ నీడ్స్ ఉన్నా ఇంకా మమ్మీ ఎక్స్పెండిచర్, మమ్మీ దాని వల్లే ఇంకా మమ్మీ ఇన్కమ్ వల్లే మొత్తం నడిచింది హౌస్ అంతా. అండ్ మా తాతయ్య మావయ్య సపోర్ట్ చాలా అంటే చాలా ఉంది మాకు. సో వాళ్ళ వల్ల కొంచెం అలా వచ్చింది, మెల్లిగా అలా మేము ఇలా వచ్చాం, ఇంతవరకు వచ్చాం. సో ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ డెకరేషన్స్లో అండ్ మెహందీ కాంపిటీషన్ పెట్టేవారు, దాంట్లో ఉండేదాన్ని. అండ్ హెయిర్ స్టైల్ కాంపిటీషన్ పెట్టారు, దాంట్లో ఉండేదాన్ని. అండ్ గేమ్స్ కాంపిటీషన్లో పెట్టారు, బట్ గేమ్స్కి నేను అంత జోలిగలను, ఏదో కొంచెం షటిల్ అని అలా వెళ్తా. అండ్ ఈ వీక్ అన్నిటిలో అసలు నేను క్లాస్ రూమ్లో కూడా ఉండేదాన్ని కదా. మిగతా డేస్లో ఉంటారా అని అనుకుంటారు. అసలు ఎన్సీసీ వీక్లీ 3 times 4 times ఎన్సీసీ క్లాస్. బట్ మా కాలేజ్లో కాదు, వేరే కాలేజ్కి వెళ్ళి నేను అటెండ్ అవ్వాలి, అన్నీ చేయాలి. ఐ మీన్ సేమ్ కాలేజ్ బట్ క్యాంపసెస్ డిఫరెంట్. సో అలా అయింది. నేను ఉండేదాన్ని కాదు. మేడమ్స్ ఏమో భయపడేవారు, ఎగ్జామ్స్ వస్తున్నాయి, పిల్ల ఎగ్జామ్స్ ఏమీ చదవట్లే, క్లాసులో ఉండట్లేదు, ఏం వినట్లేదు, ఎలా రాస్తుందో ఏంటో అని. నేను అన్నా ఒకటే, ఏం కాదు, నేను ఎలాగైనా ప్రిపేర్ అవుతాను, నేను ఎలాగైనా రాస్తాను, జస్ట్ చూడండి మేడమ్స్, మీరేం భయపడవద్దు, నా గురించి ఏం భయపడవసరం. సో జస్ట్ చూడండి అంతే. ఇఫ్ ఇన్ కేస్ నా వల్ల ఏమైనా బ్యాక్ డ్రాప్ ఏమైనా అయితే కనుక అప్పుడు మీరు చెప్పింది నేను వింటాను అన్న. సో వాళ్ళు కూడా ఓకే అన్నారు, అంత బాగానే జరిగింది. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చాక మా మేడం షాక్ అయిపోయి నా దగ్గరికి వచ్చి, శోభ నిజంగా చెప్తున్నాను, నేను చాలా అంటే చాలా భయపడ్డాను. సో నువ్వు మంచిగా మార్క్స్ తెచ్చుకున్నావు, మంచి రిజల్ట్ అయితే వచ్చింది, నిజంగా థ్యాంక్ యూ. నాకెందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను మేడం అంటే ఇప్పుడు క్లాస్కి ఒక హెడ్ ఉంటారు కదా. ఇప్పుడు ఎంతమంది టీచర్ వచ్చినా క్లాస్ టీచర్ అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సో ఆ మ్యామ్ భయపడ్డారు కొంచెం. అందరూ ఇలా అంటున్నారు, ఇలా ఏంటో అమ్మాయిలు అసలు ఏమైనా చదువుతా ఏంటి అని అడిగారు. తను నాకు ఒక సిస్టర్ లాగా నన్ను దగ్గరికి తీసుకొని నాతో మాట్లాడి ఇలా చెప్పాక నేను అనుకున్నా ఒకటే, ఎవరైనా అనుకోని అని మేడం, నాకు తెలుసు కదా, నేను చదువుతా, ఎగ్జామ్స్ విషయంలో అయితే భయపడాల్సిన అవసరం లేదు, నేను ఖచ్చితంగా నా 100% నేను ఇస్తా అన్న. సో అలా అయితే ఇచ్చాను, ఆవిడ నన్ను ట్రస్ట్ చేశారు, నేను కూడా అలాగే సేమ్ రిజల్ట్ అనేది ఇచ్చాను. అందరూ మేడమ్స్ రిజల్ట్ రాకనే షాక్, శోభ ఐ మీన్ ఇలా అనుకున్నాము, మిస్టేక్ అయింది, కొంతమంది మిస్టేక్ అనుకున్నాం, సో మంచిగానే ప్రూవ్ చేసుకున్నాం, నీ పేరు బాగానే నిలబెట్టుకున్నావులే అని మాట్లాడారు. థ్యాంక్ యూ మేడం అని చెప్పుకున్నా, నవ్వేసాను, అక్కడితో వెళ్ళిపోయాను. ఇప్పుడు అండి స్టడీ ఒకటే అంటే స్టడీ ఒక్క దాంట్లోనే ఉండడం నా వల్ల కాదు. నేనేంటి అంటే అన్నిటిలోనే కెలకాలి, అన్నిటిలోనే నేను ఉండాలి, అది రాదు, నాకు అది రాదు, నేను అది చేయలేను అన్నది నాకు అలా ఉండకూడదు. నేను ఏదైనా చేయగలను, ఏదైనా చేయగలను అని నమ్మకం ఉంటే చేసేస్తాను 100%. చేయలేను అంటే కనుక ఖచ్చితంగా ట్రై అయితే చేస్తాను, అది నేను. సో అలాగైతే చేసా అండ్ అంతా మంచిగా జరిగింది, కొంచెం అంత హ్యాపీగానే జరిగింది. అలా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అండ్ MBA కంప్లీట్ అయిపోయింది, జాబ్ వచ్చింది, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఇంట్లో కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాం, అంతా అయిపోయింది. సో యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే
నాకు చాలామంది అంటే నా ఫ్రెండ్స్ ఫ్యామిలీలో చాలామంది చెప్పాను, శోభ నీకంటూ ఒక టాలెంట్ ఉంది, నువ్వేంటి అనేది జనాలకు చూపించవచ్చు, నీ వల్ల జనాలు కొంతమంది తెలుసుకుంటారు, కొంతమంది మారుతారు, అండ్ నువ్వు ఒక ఇన్స్పిరేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను అనుకున్నా నా ఇన్స్పిరేషన్ అంతవరకు వెళ్ళవసలే, జస్ట్ నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తే కొంతవరకు అయినా సరే హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి నేను అలా అనుకున్నా. సో అలా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కానీ చాలా హోప్తో నమ్మకంతో స్టార్ట్ చేశా. బట్ కొంతమంది ఏమన్నారంటే అది ఎందుకు, ఏం యూజ్ ఉంటుంది ఏంటి అని చెప్పి అన్నారు. చాలామంది అన్నారు ఏమో శోభ నువ్వు చేయలేవా హ్యాండిల్ చేయలేవా, అండ్ ఇంకోటి ఏంటంటే కష్టం కదా శోభ, నీకు నువ్వు జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ అవన్నీ చెప్పి అన్నారు. బట్ నేను ఒకటే అన్నాను, నా మీద నాకు నమ్మకం ఉంది, సో ఐ విల్ ట్రై మై బెస్ట్. రిజల్ట్ ఎంతవరకు వస్తుందా అనేది నేను ఎక్స్పెక్ట్ చేయను, రిజల్ట్ ఎలా ఉందా అని పక్కన సంగతి, ఫస్ట్ మాత్రం నేను ట్రై చేస్తాను, నా బెస్ట్ నేను ఇస్తా అని చెప్పా. సో ఓకే అయితే ఏ విషయం చెప్పేసి అనేసారు. ఇంకొకే నా ఇష్టం నాది కదా, ఎడిటింగ్ దగ్గర నుంచి వీడియో దగ్గర నుంచి అన్నీ నేనే చేసుకుంటాను. అండ్ నాకు తెలిసిన తమ్ముళ్ళు ఉన్నారు 2-3, సో వాళ్ళ హెల్ప్ అండ్ అన్నయ్యలు కొంతమంది మోటివేషన్ ఎవరైనా ఇస్తారు, బట్ కొంతమందికి తెలియకపోవచ్చు కదా. సో అలా కూడా అట్లీస్ట్ మాటలతో నన్ను మోటివేట్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తారు మా అన్నయ్య వాళ్ళు. అండ్ నాకు తమ్ముళ్ళు 2 ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, సో వాళ్ళు నాకు కొంచెం చిన్నగా హెల్ప్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ ఆ హెల్ప్ కూడా నాకు చాలా యూజ్ అవుతుంది. నేను ఒక్కదాన్ని ఎంత కష్టపడి వాళ్ళు ఇంత హెల్ప్ చేసినా సరే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను గైస్, నిజంగా చెప్తున్నా. సో ఇందులో మెయిన్ థింగ్ ఏంటి అన్నీ ఎందుకు చెప్తుంది అని అనుకోవచ్చు, బట్ ఒక స్టోరీ వల్ల మీరు తెలుసుకోవాల్సింది తెలుసుకుంటారు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఎంత వచ్చినా సరే ఒక్కదాని మీదే మనం డిపెండ్ అవ్వకూడదు, అన్నీ మనం ఉండాలి, అన్నిట్లో మనం ఉండాలి, అన్నీ చేయాలి, అన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ మనకు తెలియదు, అది మనకు రాదు, మనకు తెలియదు అని అన్నీ ఉండకూడదు. మనకి అన్నీ తెలుసుకోవాలి, ఓకే ఇది ఐడియా ఉంది అన్నట్టయినా ఉండాలి. సో అందుకే మీకు చెప్తున్నాను గైస్ ఇదంతా. అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ నన్ను ప్రతి ఒక్క వీడియో ఇలానే ఆదరిస్తూ ఇంకా నన్ను మీ దయ వల్ల కొంచెం అలా హై గ్రోత్ పెంచుతారని అనుకుంటున్నా. అండ్ మీకు పేపర్ ప్రజెంటేషన్స్ ఎలా చేయాలి అండ్ సెమినార్ ప్రజెంటేషన్స్ ఎలా కావాలి, మెయిన్గా స్టూడెంట్స్ ఉంటారు, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు. అండ్ ప్రజెంటేషన్స్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా చేస్తారు అండ్ ప్రతి ఒక్క టీమ్స్లో కూడా చేస్తారు. బట్ ఏంటి అంటే ఎక్కువ కాలేజ్ స్కూల్స్లో వాటిల్లో చేస్తారు. సో ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేయాలి అంటే మోడల్స్ ఎలా కావాలి, డిజైనింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే కొంచెం అట్రాక్ట్ అవుతారు, ఎలా చేస్తే కొంచెం చూస్తారు, ఎలా చేస్తే మార్క్స్ ఇంకా ఎక్కువ గెయిన్ చేయగలరు, సెమినార్స్ కానీ ప్రెజెంటేషన్స్ కానీ ఇవన్నీ. సో అవన్నీ ఐడియాస్ మొత్తం అన్నిటితో నేను మీ అందరి ముందుకు వస్తాను. అండ్ మెహందీ వీడియోస్ ఎవరికైనా నేర్చుకోవాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నిజంగా నేను నేర్పిస్తా, చెప్తా. నాకు వచ్చిన దాంట్లో నేను నేర్పిస్తాను. నాకు వచ్చిన దాంట్లో మీ అందరికీ తెలియాలని చెప్పే కదా నేను ఇదంతా చేస్తున్నా. సో క్రాఫ్ట్స్ చేస్తా అండ్ కుకింగ్, నాకు వచ్చిన కుకింగ్ నా ఓన్గా నేను కుకింగ్ చేస్తాను కొన్ని. సో ఆ కుకింగ్ కానీ మంచిగానే చేస్తాను గైస్, భయపడాల్సిన అవసరం లేదు. సో ఆ కుకింగ్ వీడియోస్ చేస్తాను, ప్రతి ఒక్కటి చేస్తాను, నా ఫన్నీ వీడియోస్ చేస్తాను, ఎమోషనల్గా వీడియోస్ చేస్తాను. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మేము ఎలా జరుగుతుంది ఏంటి, ఎలా చేయకూడదు, పాజిటివ్స్ నెగిటివ్స్ ఎలా ఉంటాయి, ఇలా చేస్తే ఇలా ఉండకూడదు, సో ఇలా వీడియోస్ చేస్తాము. అండ్ ఒక కంటెంట్ వీడియోస్, ఎమోషనల్ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర చాలా, కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ నేను పోస్ట్ చేస్తాను గైస్, ఖచ్చితంగా మీకే తెలుస్తుంది, ఓకే ఇలా ఉంటే ఇలా చేయకూడదు, ఇలా ఉంటే ఇలా చేస్తారు. సో ఒక పాయింట్ ఆఫ్ ఐడియా మనకు వస్తుంది. సో ఆ ఐడియా వచ్చినప్పుడు ఏంటి అంటే ఓకే ఇది ఈ టైంలో ఇలా చేయాలి, ఆ టైంలో అలా చేయాలి. సో ఇది జరుగుతున్నప్పుడు ఓకే మనం ఆ జోలికి వెళ్ళకూడదు, అలా చేయాలి అనుకుంటాం. సో అలా ఉండాలి. అందుకే గైస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీలో ఏదైతే ఉందో అది బయటికి తీయాలి. టాలెంట్ అయినా ఏదైనా సరే అది మనం లో లెవెల్లో తొక్కేసుకోకూడదు. అది ఎవరు మనం సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా మనకంటూ మన పైన మనకు స్టాండ్ ఉండాలి. మనమంటూ ఏంటో అనేది ఎవతలోకి తెలియాలి. మనల్ని చాలా మాటలే అంటారు, బట్ అవి ఏమి తీసుకోకూడదు. మన సక్సెస్ వాళ్ళే రిటర్న్ వస్తారు. ఎగ్జాంపుల్ నేనే, ఇప్పుడు నన్ను చాలామంది చాలా మాటలే అంటారు, ఫ్యామిలీలోనే అంటారు, ఫ్రెండ్స్లో కూడా అంటారు. ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. నేనేంటి అంటే నేను ఎంత బాధ ఉన్నా, ఎంత ఎమోషనల్ అయినా సరే
బయటికి నవ్వుతూనే ఉంటాను గైస్. అసలు ఓకే రేపు ఏమైనా అవుతుంది అంటే రేపు సంగతి కదా, రేపు చూద్దాం ఇవాళ ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం అలా అంటే కొన్ని మాత్రం ముందుగానే ఆలోచిస్తాను, అమ్మో రేపు ఎలా అవుతుంది ఏంటి అని. అంటే మెయిన్ థింగ్స్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ పట్టించుకోలేను అనుకో, రేపు కదా రేపు చూద్దాం అలా వదిలేస్తాను. నా ఫ్యామిలీ నన్ను అంటారు, కొంతమంది నన్ను అంటారు, నన్ను అన్నోళ్ళు ఉన్నారు, ఇలా చూపించిన వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళకి ఇలా రివర్స్ ఫోర్ ఫింగర్స్ తగులుతాయి కదా. సో అన్నారు, అంతా అయింది. వాళ్ళే కొంతమంది కొంతవరకు తెలుసుకున్నారు, కొంతమంది కొంతవరకు తెలుసుకోలేకపోయారు. బట్ నేనేంటా అనేది రేపు పొద్దున్న సక్సెస్ అయిన తర్వాత, లేదంటే ఇప్పుడు యూట్యూబ్లో నేను సక్సెస్ అవ్వకపోవచ్చు, ఒక మనిషిగా అయినా సక్సెస్ అవుతా కదా ఇవన్నీ చూసాక లేదా చేశాక. ఆ మనిషిగా సక్సెస్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏటైనా వస్తారు. సో ఫ్రెండ్స్ అనే కాదు, ఫ్యామిలీ అనే కాదు, ఈ రోజుల్లో ఎవ్వరూ మనకంటూ పాజిటివ్ ఇచ్చినా సరే కొంచెం నెగిటివిటీ వస్తుందండి. నేను చాలామంది దగ్గర చూశాను అది. సో అందుకని చెప్పి నాకు నేనే స్టాండ్ తీసుకుంటున్నాను, నాకు నేనే ఉంటున్నా, నాకు నేనే ఉండాలి అనుకుంటున్నా. సో ఏదైనా నేనే చేసుకోవాలి, నేనే చేయాలి అన్న థాట్లో పెట్టుకున్నా. ఏది నాకు రాకుండా ఉండకూడదు, అన్నీ నాకు వచ్చి ఉండాలి, అన్నీ నేను తెలుసుకోవాలి, ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి నేను ప్రతి ఒక్కటి తెలుసుకుంటాను, తెలియని కూడా తెలుసుకుంటాను గైస్. సో ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్, మరిన్ని కంటెంట్ వీడియోస్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ నేను మీకు చేసి చూపించిన తర్వాత అప్పుడు మీ సపోర్ట్ ఇంకా ఒక లెవెల్లో ఉంటుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పడం వరకు చెప్పేస్తాం గైస్, చేసి చూపించాలి. సో ఆ సత్తా నాలో ఉంది, నేను మీ అందరికీ చేసి చూపిస్తా. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. సో అదంతా చేసి చూపించాక ఇంకా 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 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ ఎంకరేజ్మెంట్ లెవెల్ అనేది పెరుగుతుందని కోరుకుంటున్నాను. బట్ మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ గైస్. సో మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అంటే చాలా ఎనర్జీ ఇస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇది జస్ట్ నేను మామూలుగా మొత్తం అంతా చెప్పా. ఇంకా నేను వీడియోస్లో ఇంకా ముందు మీకు చాలా చెప్దాం అనుకుంటున్నా, చెప్తా అండ్ వీడియోస్ కూడా చేస్తాను. ఇలాగే నన్ను ఎప్పుడు ఆదరిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా, ఇంకా అన్నీ చేద్దాం అనుకుంటున్నా. సో ఏదైనా సరే చేసేది, కొనేది కానీ ఏమైనా ఉన్నా సరే, ఎక్విప్మెంట్ ఏమైనా కావాలన్నా నా దగ్గరలో నాకు తెలిసినంత వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఏదైనా సరే నేను బడ్జెట్ ఫ్రెండ్లీ తీసుకొచ్చి మీ అందరి ముందుకి చెప్తా, మీ అందరి ముందుకి చూపిస్తా. మీకు అవసరమైనవి మీరు తీసుకోవచ్చు. సో ఐదర్ షాపింగ్ అవ్వచ్చు, ఐదర్ బ్లౌజెస్ అవ్వచ్చు, అయితే మగ్గం వర్క్ లేదా ఎంబ్రాయిడరీ ఏదైనా అవ్వండి, జ్యువెలరీ ఏదైనా అవ్వనివ్వండి, ప్రతి ఒక్కటి నేను మీ ముందుకు తీసుకొస్తా. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ మాత్రం తీసుకొస్తా అండ్ ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.